సూపర్ ఫుడ్ లిస్ట్ లో తప్పకుండా ఉండే ఈ మునగాకు వర్షాకాలంలో ఫ్రెష్ గా దొరుకుతుంది కదా. ఇది ఆరోగ్యానికి ఎంత మంచిదో అందరికీ తెలిసిందే. మునగాకుతో ఏ రెసిపీ చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రోజు నేను ఈ మునగాకుతో మట్టి పాత్రలో పప్పు చేస్తున్నాను. ముందుగా దీన్ని ఆకుల్ని దూసేసి క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. పప్పుని కాస్త నూనె వేసి ఉడికించుకుని ఈ పైన వచ్చే ఈ నురగను తీసేస్తే గ్యాస్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. చూసారు కదా, ఇలాగా సెపరేట్ చేసేసి క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు 80% పప్పు ఉడికిపోయింది. ఇప్పుడు దీనిలోకి మనం కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, ఒక మీడియం సైజు టొమాటో, కాస్త చింతపండు వేసుకోవాలి. చింతపండు దీనికి కాస్త ఎక్కువే పడుతుంది. ఇప్పుడు 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం కూడా యాడ్ చేసేసుకుని 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కాస్త సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న మునగాకును కూడా వేసుకుని మరొక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఈ మునగాకులో విటమిన్ ఏ, ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది డయాబెటీస్ పేషెంట్స్ కూడా చాలా మంచిది. ఇలా కుక్ అయిన తర్వాత మెదుపుకుని ఎక్కువ వెల్లుల్లి వేసుకుని పోపు పెట్టేసుకోవటమే. మన టేస్టీ మునగాకు పప్పు రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.